మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 130 రివ్యూ. సింధూర కూడా చంటిని ఇష్టపడడం మొదలుపెడుతుందనమాట. చంటి ఎవరెవరికి ఏమేమి కావాలో చెప్పండి, నేను ఈరోజు మీ అందరికీ నేనే వండి పెడతాను అని అడుగుతాడనమాట. అప్పుడు చక్రం బాబాయ్ నాకు పప్పుచారుతో ఉప్పు చేప కావాలి అని అడుగుతాడు. అప్పుడు బసవ వచ్చేసి రాగి సంగటితో నాటుకోడి పులుసు బాగుంటుంది అంటాడు. మీ అందరికీ నేను ఒక గంటలో చేసి పెట్టేస్తాను అంటాడు. అప్పుడు సింధూర బాల్కనీలో ఉండి చూస్తూ ఉంటుంది కదా, తను దిగి వచ్చి చంటి నీకేం కావాలో చెప్పు అంటుంది. అందరికీ ఇష్టమైనవి నువ్వు వండి పెడుతున్నావు కదా, నేను నీకు ఇష్టమైనది నేను వండి పెడతాను చెప్పు అంటుంది. అప్పుడు చక్రం బాబాయ్ మనసులో అనుకుంటాడు, చంటి భర్త కాబట్టి తన భర్తకు కావాల్సినవన్నీ తను వండి పెట్టాలనుకుంటుంది అమ్మాయి గారు అని అనుకుంటాడు. నాకు మీరు వండి పెట్టడం ఏంటండి అని చంటి అంటాడు. వద్దండి అంటాడు. ఇప్పుడు చక్రం బాబాయ్ ఏంట్రా అమ్మాయి గారు వండి పెడతానంటే వద్దంటావు అని అరుస్తారు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని దోసకాయ రోటి పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి అంటాడు చంటి. అట్లాగే గుత్తొంకాయ కూర కూడా చాలా బాగుంటుందండి అని చెప్తాడు. సరే నీకు నేను అవన్నీ చేసి పెడతాను అని చెప్తూ ఉంటుంది సింధూర. ఇంతలో తన మెడలో ఉన్న కూరగాయలు అవన్నీ కింద పడిపోతాయి చంటివి. కూరగాయలు ఎత్తించే నెపంతో సింధూర చంటి కాళ్లకు నమస్కారం చేసుకుంటుంది. అది గమనించిన చక్రం బాబాయ్ చాలా సంతోషపడతాడు. వీళ్ళిద్దరి భార్యాభర్తల బంధంలో ఎటువంటి నష్టాలు కష్టాలు లేకుండా చూడు తండ్రి అని దేవుణ్ణి కోరుకుంటాడు చక్రం బాబాయ్. తర్వాత ఆ కూరగాయలన్నీ తీసుకుని అందరూ ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఇంతలో బయటికి వెళ్ళిన చెంచలమ్మ, చెన్నకేశ్వర గారు ఇంటికి తిరిగి వస్తారు. చెంచలమ్మ కోపంగా కారు దిగి లోపలికి వెళ్ళిపోతుందనమాట. అందరూ ఏం జరిగిందో అని భయపడతారు. ఆ తర్వాత చెన్నకేశ్వర గారు వచ్చి చెంచలమ్మ పంతులు గారిని రమ్మని ఫోన్ చేసి అవి ఎందుకు అని అడుగుతారు. కొంచెం వేచి ఉండండి, ఆయన వచ్చాక మీకే కదా అందరికీ తెలుస్తుంది ఎందుకో అంటుంది. చెంచలమ్మ తన చైర్లో కూర్చుని కళ్ళు మూసుకొని తన కొడుకును గుర్తు చేసుకుంటుంది. కార్తికేయ సింధూరిని ప్రేమించడము, సింధూరిని పెళ్లి చేసుకోవడము ఘనంగా, ఆ తర్వాత తను చనిపోవడము, వీళ్ళంతా బాధపడము, ఏడవడం ఇదంతా గుర్తు చేసుకొని చాలా బాధపడుతుంది. తర్వాత తన పక్కనే ఉన్న కన్నయ్య విగ్రహాన్ని చూస్తుంది. చెంచలమ్మ మనసులో చాలా దుఃఖం వస్తుందన్నమాట. ఎవరికైనా అంతే కదా పాపం, కన్న కొడుకు దూరం అయితే ఇంకా ఎటు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతే ఇంకా ఏం చేయలేక బాధపడడం తప్ప ఇంకేముంటుంది ఆ తల్లిదండ్రులకి. ఇంతలో పూజారి వస్తారనమాట. కరెక్ట్గా ముహూర్తం చూసుకొని లోపలికి అడుగు పెడతారు పూజారి గారు. ఎందుకంటే చెంచలమ్మ ఆల్రెడీ చెప్పి ఉంటుందంట, కరెక్ట్ టైం ముహూర్తం చూసుకొని లోపలికి రండి, అడుగు పెట్టండి అని చెప్తుంది. ఎందుకంటే తన కోడలికి సంబంధం చూడాలనుకుంటుంది. పూజారి గారు వచ్చిన తర్వాత అందరినీ హాల్లోకి అందరినీ పిలిపిస్తుంది అనమాట. ఇంట్లోని వాళ్ళందరినీ, తర్వాత సింధూరని కూడా పిలిచి దాని పక్కన కూర్చోబెట్టుకుంటుంది. అప్పుడు చెన్నకేశ్వర గారితో నేను తీసుకున్న ఒక నిర్ణయం గురించి అందరికీ చెప్పాలండి అంటుంది. చెప్పు చెంచలమ్మ అంటారు. అప్పుడు చెంచలమ్మ లేచి ఆలోచిస్తూ ఒక క్షణం ఆగి మన కోడలు సింధూరకి నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. అప్పుడు అందరూ షాక్ అయిపోతారనమాట. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. ఈ చాముండి ఇలాంటి వాళ్ళందరికీ నచ్చుతుందనమాట. ఎందుకంటే సింధూర వెళ్ళిపోతుంది కదా పెళ్లి చేస్తే. చంటికి కూడా సింధూర అమ్మాయి గారు పసుపు కుంకుమలతో ఉండాలనుకుంటున్నాడు కాబట్టి తను కూడా ఇష్టపడతాడు. చెన్నకేశవ కూడా ఇష్టపడతారనమాట పెళ్లి జరగడాన్ని. కానీ చక్రం బాబాయి సింధూర మాత్రం షాక్ అవుతారు వద్దన్నట్టుగా. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు చెంచలమ్మ. ఈ నీ నిర్ణయంతో సింధూర గురించి చులకనగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ నోర్లు కూడా మూతపడతాయి అంటారు చెన్నకేశవులు గారు. ఇన్ని రోజులు నా కోడలు నాకు దూరం కాకూడదని, దూరం అయితే నేను బాధపడాల్సి వస్తుందని పెళ్లి చేయకూడదు అనుకున్నాను. కానీ నా బాధ కంటే సింధూర జీవితమే ముఖ్యం అనిపించింది, అందుకని ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్తుంది. తర్వాత సింధూర దగ్గరికి వెళ్ళి, సింధూర నువ్వు చెప్పినట్లుగా నేను నాకంటే ఎక్కువగా ప్రేమించే అబ్బాయి దొరికితే నేను నీకు తప్పకుండా పెళ్లి చేస్తాను. నా ఈ నిర్ణయం నీకు ఇష్టమే కదా అని అడుగుతుంది సింధూరని. సింధూర మనసులో అనుకుంటుంది, ఇంకా ఈ విషయాన్ని నేను దాచిపెట్టడం మంచిది కాదు. అత్తమ్మకు వెంటనే చంటి నా మెడలో తాళి కట్టిన విషయం చెప్పేయాలి అనుకుంటూ అత్తమ్మ నేను అని చెప్పబోతుంది. ఇంతలో క్లాప్స్ కొడుతూ వ్యంగ్యంగా నవ్వుతూ విజయమ్మ ఎంట్రీ ఇస్తుంది. ఈ విజయమ్మ ఎప్పుడు ఇంతే, ఏదైనా సింధూర మంచి విషయం చెప్పాలనుకున్నప్పుడు అంతా ఇలా అడ్డుపడుతుంది. చెంచలమ్మ నువ్వు నేనున్న చోటుకి వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చి వచ్చావు. అందుకే నేను కూడా నువ్వున్న చోటుకే వచ్చి నీకు కూడా వార్నింగ్ ఇవ్వాలనుకున్నాను. కానీ వస్తూనే నువ్వు సింధూరకు పెళ్లి చేయాలనుకున్న నిర్ణయాన్ని నువ్వు చెప్పావు. దాంతో నేను సంతోషించి చప్పట్లు కొట్టి మరీ నిన్ను అభినందిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అని చెప్తుంది. కానీ అది నువ్వు మంచి మనసుతో తీసుకునే నిర్ణయం కాదు. ఏదో ఊరి వాళ్ళు అంటున్నారు, నా సింధూర నా ప్రాణాలు కాపాడింది కాబట్టి ఏదో ఒకటి చేయాలి కదా అని చేస్తున్నావు. సింధూర మా ఊరి ఆడపడుచు కాబట్టి తన బాధ్యత నా మీద ఉంది. నువ్వేదో పనికిరాని వాడిని తీసుకొచ్చి, ఇలాంటి చంటిగాడిని పని చేసేవాడిని తీసుకొచ్చి కట్టపెట్టావంటే నేను ఒప్పుకోను అంటుంది చంటిని చూపిస్తూ. మెప్పు కోసమో గొప్ప కోసమో పనికిరాని వాడిని ఇచ్చి పెళ్లి చేసావనుకో అని అనబోతుంటే నేను నోరు ముయ్యి అంటుంది చెంచలమ్మ. నా కోడల్ని పనివానికి ఇచ్చి ఎలా పని చేస్తాననుకుంటున్నావు? నా స్థాయికి తగ్గవాడికో లేకుంటే అంతకంటే మించిన స్థాయి వాడికో ఇచ్చి చేస్తాను కానీ పనివాడికి ఇచ్చి చేస్తానని ఎలా అనుకుంటున్నావు అని అరుస్తుంది. నా కోడల్ని ఏ యువరాజుకో మహారాజుకో ఇచ్చి చేస్తాను తప్ప ఏ అనామకుడికి ఇచ్చి పెళ్లి చేస్తానని నువ్వు ఊహించకు అంటుంది. పాపం సింధూర చంటి తాలిగట్టిన విషయం చెప్తామనుకునే లోపే చెంచలమ్మ ఇటువంటి నిర్ణయాన్ని మళ్ళీ వెలిబుచ్చింది. చెప్పిన మాట మీద ఎంతవరకు నిలబడతావో నేను చూస్తాను అంటుంది విజయమ్మ. చంటి మాత్రం చాలా సంతోషంగా బసవన్నకు వాళ్ళందరికీ వెళ్ళి బయట చెప్తాడనమాట. అమ్మగారు అమ్మాయి గారికి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. ఇక సింధూర అమ్మగారు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. బొట్టు పువ్వులు గాజులు వేసుకుని నిండుగా ఉంటారు అని సంతోషంగా అందరికీ చెప్పుకుంటూ ఉంటాడు ఈ న్యూస్ని. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. ఇక రేపటి భాగంలో ఇలా చూపిస్తారనమాట. సింధూర చక్కగా పచ్చటి చీర కట్టుకుని నిండుగా పువ్వులు పెట్టుకుని నుదుట కుంకుమ పెట్టుకొని చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో సింధూర అని వాళ్ళ అత్తమ్మ పిలుస్తుంది. ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం.